పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని సేవకు నీ హృదయం సిద్ధమా? దేవుని సేవకు నీ హృదయం సిద్ధమా అన్న ఒక అంశంతో నా ప్రభువు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నీతో మాట్లాడబోతున్నాడు. ఆది కాండము 39వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న వారందరూ తెరవండి. ఆది కాండము 39వ అధ్యాయం 4వ వచనం చదివి సహాయము చేయండి. యోసేపు మీద మైక్ వేరే మైక్ తీసుకో. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయవాడెవడును మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. హల్లెలూయా. పోతీఫరు గృహమునందు నమ్మకస్తునిగా నిలిచాడు. ఎవరు? యోసేపు. పోతీఫర్ ఇంట్లో నమ్మకముగా నిలుచున్నాడు. అతని యొద్ద పరిచర్య చేయటము ద్వారా విచారణకర్తగా ఎంపిక కాబడిన యోసేపు. హల్లెలూయా. ఎంపిక కాబడిన యోసేపు, చెరసాలలో అడుగుపెట్టిన యోసేపు బందీగా నిలుచున్న యోసేపు నమ్మకత్వాన్ని ఎవరు చూడలేదో యోసేపుపై నింద వేశారా? యోసేపుపై నింద వేశారు, జైలుకు పంపించారు. నింద వేయడము మాత్రమే కాదు, కానీ నింద వేయడం మాత్రమే కాదు, కానీ ఆయనని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. యోసేపు జీవితంలో అనేకమైనటువంటి శ్రమలు, అనేకమైనటువంటి కష్టాలు, కానీ యోసేపు కన్నీళ్లను చూసిన ప్రభువు యోసేపు చరిత్రను మార్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నమ్మకంగా పరిచర్య చేశాడంతే. నన్నెవరు చూసినా చూడకపోయినా నా ప్రభువు నన్ను చూస్తున్నాడనక నమ్మకం యోసేపులో ఉంది. నన్నెవరు చూసినా చూడకపోయినా నా దేవుడు నన్ను చూస్తున్నాడా, నా ప్రభువు నన్ను చూస్తున్నాడా అన్నొక విశ్వాసముతో యోసేపు నిలబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. కృప కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివి సహాయము చేయండి. బాలుడైన సమూయేలు 1వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 4. బాలుడైన సమూయేలు ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు.
ప్రత్యక్షము తరచుగా తటస్థించుటలేదు. ఆ కాలమందు ఏలి కన్నులు మందదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగా దీపము ఆరిపోవును. సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పడుకొని ఉండగా యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరకు పోయి నీవు నన్ను పిలిచితివి కదా నేను వచ్చాను అన్నాను. అతడు నేను పిలవలేదు, పోయి పండుకోమని చెప్పగా అతడు పోయి పడుకున్నాడు. యెహోవా మరలా సమూయేలును పిలవగా సమూయేలు లేచి ఏలీ యొద్దకు పోయి చిత్తము నీవు నన్ను పిలిచితివి గనుక వచ్చితిన నేను. అయితే అతడు నా కుమారుడా నేను నిన్ను పిలవలేదు పోయి పండుకోనమనెను. అలా దేవుని స్వరం రిలీజ్ అవుతుంది. వస్తున్నాడు నా సేవకుడేమో, నన్ను పిలిచేదని చెప్పి వస్తున్నాడు. సేవకుడి దగ్గరికి వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అయ్యగారు మీరు పిలిచారా? నో నేను పిలవలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బాలుడైన సమూయేలు, హల్లెలూయా, ఈ బాలుడైన సమూయేలు బాలుడైన యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుట ద్వారా దేవుని స్వరాన్ని విన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈ బాలుడైన సమూయేలు దేవుని స్వరాన్ని వినడానికి గల కారణం ఏంటిదో తెలుసా? సేవకుని దగ్గర నమ్మకముగా ఉన్నాడా? హల్లెలూయా. సేవకుని దగ్గర నమ్మకముగా ఉన్నాడు కనుక దేవుని స్వరాన్ని విన్నాడా? హల్లెలూయా. దేవుని స్వరాన్ని వినడానికి గల కారణం ఏంటి? ఎవరు పడితే వాళ్ళు దేవుని స్వరాన్ని వినలేరు. దేవుని స్వరాన్ని వినాలి. ఆమేన్. ఈరోజు నమ్మకమైన పరిచర్య చేసిన సమూయేలుతో దేవుడు మాట్లాడాలనుకున్నాడు. ఒక వ్యక్తితో మరొక వ్యక్తి మాట్లాడాలంటే ఏంటి? మాట్లాడాలి అనిపించాలా? నువ్వు తప్పుడు పనులు చేస్తా ఉంటే నీతో మాట్లాడాలనిపిస్తుందా? నో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సమూయేలుతో మాట్లాడాలనుకున్నాడు. దేవుడు సమూయేలును దర్శించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఎందుకు? అంత చిన్న వయసులోనే సేవకుని మాట వింటున్నాడు. సేవకుని మాట, దైవ సేవకుని మాట విన్నవారు చరిత్ర సృష్టించారు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. భగత్ సింగ్ గారు పరిచర్య చేసి అలసిపోయాడంట. అలసిపోతే యేసయ్యని అడిగాడంట, యేసయ్యా నాకు ఆకలి అవుతుంది యేసయ్యా అన్నాడంట. ఏమన్నాడు? నాకు ఆకలి అవుతుంది ప్రభువా, ప్లీజ్ యేసయ్యా నాకు ఆకలి అవుతుంది ప్రభువా అన్నాడంట. ఆకలి అవుతుందా బిడ్డ నీకు? అవునేసయ్యా. అయితే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కు తిరిగి రైట్ కొట్టుకో అన్నాడంట. యేసయ్య చెప్పిన మాట విని స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళాడు. మరి కొంచెం ముందుకు పోగానే రైట్కి వెళ్ళాడు. రైట్కి వెళ్ళగానే అక్కడ ఒక రెస్టారెంట్ కనపడదంట. బాబు వినాల మీరు? ఆమెనండి.
ఏం కనపడ్డది? రెస్టారెంట్ కనపడ్డది. ఏసయ్యా ఇక్కడ రెస్టారెంట్ ఉంది ఏసయ్యా అన్నాడంట. అయితే లోపలికి వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఒక చైర్లో కూర్చో. మళ్ళీ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత, ప్రభువా నేను లోపలికి వచ్చేసినాను ప్రభువా, అక్కడొక మెనూ కార్డు ఉంటుంది, ఆ మెనూ కార్డు తీసుకొని చదువు అనగానే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, రోటీ అన్నీ ఉన్నాయంట. అయ్యా ఇవన్నీ తినాలంటే నా దగ్గర డబ్బులు లేవంటే, నీకేం తినాలనిపిస్తే అది తినమన్నాడంట. అయితే బక్సింగ్ గారు చక్కగా రోటీ ఆర్డర్ పెట్టాడంట, పప్పు ఆర్డర్ పెట్టాడంట. భయపడుతున్నాడు. ఆర్డర్ పెట్టాడు, ఆర్డర్ వచ్చేసింది. ఆర్డర్ వచ్చిన తర్వాత మరలా అడుగుతున్నాడు, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవు ప్రభువా, నా దగ్గర డబ్బులు లేవు, మీరేమో తినమంటారంట. దేవుడు అన్నాడంట, నువ్వు తిను. బక్సింగ్ గారు ఆ రోటీ తినేస్తాడు, చక్కగా కడుపు నిండా తిన్నాడు. చాలా ఇంకేమన్నా కావాలా బక్సింగ్? ప్రభువా చాలు ప్రభువా అన్నాడంట. హ్యాండ్ వాష్ చేసుకున్నాడు, వచ్చి కూర్చున్నాడు. బిల్లు కట్టే రిసెప్షన్ దగ్గరికి కౌంటర్ దగ్గరికి వెళ్ళమన్నాడంట. ప్రభువా ఏంటి ప్రభువా నా దగ్గర లేవు కదా ప్రభువా అంటే, దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళో. అక్కడికి వెళ్ళి నిలబడగానే ఒక వ్యక్తి వచ్చాడంట. బ్రదర్ 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 మీరు భక్తి సింగ్ గారు కదా? అవునండి, నా పేరు బ్రదర్ భక్తి సింగ్. బ్రదర్ ఏం చేస్తాను ఇక్కడంటే, భోజనం చేశాను. అయ్యి బాబు నేనుండగా మీరు బిల్లు కట్టడం ఏంటి? నేను కట్టేస్తాను అని చెప్పి ఆయన వచ్చి బిల్లు కట్టేశాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. సడన్గా లోపలికి వచ్చేసానండి అంటున్నాడంట ఆయన. అప్పుడు బక్సింగ్ గారు ఏడుస్తూ ఎంత మంచి దేవుడవు ప్రభువా, ఎంత గొప్ప దేవుడవు ప్రభువా, నువ్వు పోషించాలనుకుంటే ఏ విధంగా నన్ను పోషిస్తావు ప్రభువా, గొప్ప దేవుడవు ప్రభువా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా హల్లెలూయా. నేను ఈ సాక్ష్యము విన్నప్పుడు షాక్లోకి వెళ్ళిపోయినాను. దమ్ము కావాలా? దేవుని మాట విని ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి అడుగు పెట్టడానికి దమ్ము కావాలా? ఆయనకు నచ్చినవి ఆర్డర్ పెట్టడానికి దమ్ము కావాలా? తినడానికి దమ్ము కావాలా? మనం ఏం చేస్తాం? చిన్నబాబు తినిపిస్తా అంటే నువ్వు పోతావు, లేదంటే డాడీ తినిపిస్తా అంటే నువ్వు పోతావు, అనిల్ గారు తినిపిస్తా అంటే పోతావు, ఎవరో ఒకరు స్పాన్సర్ ఉన్నారంటేనే పోతాం మ్యాక్సిమం. కానీ ఎవ్వరు లేకపోయినా దేవుని మాటని పట్టుకొని పోయాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. అందుకనే బక్సింగ్ గారు చరిత్ర సృష్టించాడు. దేవుని మాట వింటే బక్సింగ్ గారిని లేవనెత్తిన దేవుడు ఇక్కడున్న మిమ్మలను కూడా లేవనెత్తుతాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా మెస్సయ్యా. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడడా? చెప్పండి. హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా.
నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేలా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నవయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నవయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నారే నారే నా నారే రే. నాకు భయమేలా పాడాలి, ఓ నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే. ఓ దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా. తరే నరే నారే నారే రే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునామాన్ని మహింపడదాం. గట్టిగా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. యెహెజ్కేలు గ్రంథం 45వ వచనం, 45వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం చదివి సహాయము చేయండి. యెహోవాకు పరిచర్య చేయుటకై, యెహోవా పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి, ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు, పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ఆ ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్టముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న, మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇల్లు కట్టుకొని, లేవీయులు ఇల్లు కట్టుకొని నివసించున్నట్లు 25,000 కోలకర్రల నిడివియు 10,000 కోలకర్రల వెడల్పును గల యొక్క ప్రదేశమును. గట్టిగా చప్పట్లు కొట్టాల. అరే చప్పట్లు కొట్టమన్నప్పుడు ఏం చేయాలా? గట్టిగా గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిచర్య చేయుట ద్వారా వారు ఇళ్లను, గృహాలు నిర్మించుకున్నారు.
దేవుని పరిచర్య చేయకపోతే వారికి గృహాలు వచ్చేవి కావు. ఆమేనండి. అంతటి ధన్యత ఎక్కడి నుంచి చెప్పండి. అంతటి ధన్యత ఎక్కడి నుంచే? దేవుని సన్నిధిలో పరిచర్య చేయడము దగ్గర నుంచి. లేకపోతే లేవీయులకు అటువంటి ధన్యత లేదు. ఆమేనండి. లేవీయులకు అటువంటి ధన్యత లేదు. బట్ ఐ మీన్ టు సే, నేనేమని చెబుతున్నానంటే, దేవుని మందిరములో ఒక్క ఇటిక మోసిన వారిని దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈ లేవీయుల జీవితములో దేవుడు ఒక అద్భుతము జరిగించాడు. గృహాలు నిర్మించుకునే అవకాశం ఈ లేవీయులు పొందుకున్నారు. ఆమేనండి. ఆయన పరిచర్యలో ఉండే పవర్ అదే. హలో, కోట్ రుమాల్ మాట చెప్తున్నాను, రాసి పెట్టుకో. ఆయన మందిరంలో ఒక్క పని చేసిన ఆయన గుండెలో పెట్టుకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో. హల్లెలూయా. ఎక్కడ పెట్టుకుంటాడో? గుండెల్లో పెట్టుకుంటాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదా? నువ్వు దేవుని మందిరములో ఉండి పరిచర్య చేస్తున్నావంటే ఆయన గుండెలో ఉన్నావు నువ్వు. ఆయన గుండెలో ఉంటే అడే బ్యూటీ. నువ్వు యేసయ్య గుండెలో ఉంటావు. పరిచర్య చేసిన వారిని లేవీయులు దీవించబడడానికి గొప్ప కారణం. లేవీయులు ఆశీర్వదించబడడానికి కారణం, లేవీయులు గృహాలు కట్టుకోవడానికి గల కారణం. ఆమేన్. హల్లెలూయా. లేవీయులు గృహాలు కట్టుకోవడానికి గల కారణం, వాళ్ళు దేవుని పరిచర్య చేశారు కాబట్టి. కొట్టు. నీ పిల్లలను దేవుడు దీవిస్తాడు. నీ పిల్లల పిల్లలను దేవుడు దీవిస్తాడు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. లేకపోతే వాళ్ళకి ఫ్యూచర్ లేదు. లేవీయులు దేవుని పరిచర్య చేశారు కాబట్టే చరిత్రను సృష్టించారు. చిన్న రేకుల షెడ్డులో ఉండే వాళ్ళం బూడిదిగడ్డ బస్తీలో. చిన్న రేకుల షెడ్డు. వర్షం వచ్చిందంటే చాలు, ఎక్కడున్నా వెళ్ళిపోవాలా. మొత్తము వర్షముతో నిండిపోయేది. ఎక్కడున్నా కానీ వెళ్ళిపోవాలా. సన్న సైడ్ వైపు ఇలా దాక్కునే వాళ్ళం పిల్లలందరం, అనాథ శరణాలయం పిల్లలందరం అందరం ఇలా గుమ్ముగూడే వాళ్ళం. ఎంతసేపు వర్షం పడుతుందో అంతసేపు ఇలానే కూర్చునే వాళ్ళం. పసి బిడ్డలు ఉండే అప్పుడు ఒళ్ళో పడుకోబెట్టుకొని పడుకునే వాళ్ళం. ఎప్పుడైతే వర్షం తగ్గుతుందో వర్షపు నీళ్ళన్నీ బయట బకెట్లతో తోడి, వర్షపు నీళ్ళన్నీ బకెట్లతో తోడి బయటికి పడేసేవాళ్ళం. తర్వాత బెడ్షీట్లు వేసి తుడిచేవాళ్ళం. కొంచెం ఆరిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి నేను మమ్మీ ఐరన్ పెట్టెలు తెలుసు కదా, తను గర్ల్స్ వైపు నేను బాయ్స్ వైపు ఐరన్ పెట్టెల మీద ఇలా పడుకునే వాళ్ళం. హల్లెలూయా. మళ్ళీ ఉదయాన్నే లేకగానే మమ్మీ ఏం చేయాలా? వంట చేయాలా. వంట చేసి కట్టెల పొయ్యి 250 రూపాయలకు ఒక సైకిల్ కట్టెలు
కట్టెల పొయ్యి మీద వంట చేసి భోజనం చేసి మళ్ళీ ఇమీడియట్లీగా స్కూల్కి వెళ్ళిపోవాలి. నైట్ అంతా నిద్ర ఉంటుందా? వర్షానికి నైట్ అంతా నిద్ర ఉండదు. మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఏం తీసుకెళ్ళకపోయేది. నేను వెళ్ళి ఒక 10 రూపాయలు పానీపూరి తినిపించి మళ్ళీ స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసేవాడిని. అది మా జీవితం. చిన్న రేకుల షెడ్డులో ఉన్నాం. ఇల్లందులో మ్యారేజ్ సర్టిఫికేట్ కోసమని నేను మమ్మీ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినాం. వెళ్ళి వస్తున్నటువంటి టైంలో ఇదే ప్రాంగణం ముందు, ఇదే బోర్డు ముందు, మన చర్చి బోర్డు ముందు, ఇదే అనాథ శరణాలయం ముందు ఫ్యాషన్ బైక్, నా బైక్ ఆగిపోయింది అక్కడే. ఇదంతా అడవి. ప్లగ్గు పాడైందా అని చెప్పి ప్లగ్గు తీసి తుడుస్తున్నాను, రోడ్డుకేసి రాకుతున్నాను, ఊదుతున్నాను, పెడుతున్నాను, స్టార్ట్ అవ్వట్లే. కొట్టి అలసిపోయి మూల కూర్చున్నా. సడన్గా దేవుడు వెలుగు చూపించాడు. మమ్మీ దగ్గరికి వెళ్ళి, చిన్న నీకేమైనా వెలుగు చూపించాడంటే మమ్మీ అక్కడే మోకరించి రోడ్డు పక్కన ఈ రోడ్డు అవతల పక్క మోకరించి ప్రార్థన చేస్తుంది. నాతో చెప్పిన మాట ఏంటిదంటే, నాన్న మనకి ఇదే ల్యాండ్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఇదే ల్యాండ్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. వేల మంది జనాలను చూపించాడు. అప్పుడే లైటింగ్స్, అనేక మంది యవనస్సులు, అనేక మంది అనాథ పిల్లలు, అనేక మంది అనాథ వృద్ధులు ఆ రోజు చూపించాడు. ఇది కథ కాదు, మా జీవితం. హల్లెలూయా. ఇది కథ కాదు, ఇది మా జీవితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్ రోజే వచ్చేసి అడుగుతున్నా, ఇక్కడ ఈ ల్యాండ్ అమ్ముతారా ఏంటి అంటే, తినడానికి గతి లేదు, కొనే పరిస్థితి లేదు, కానీ ఒక నమ్మకం, దేవుడు ఇస్తాన్నాడనే. హల్లెలూయా. అదంతా అడవి. వెళ్ళి ఇలా నడుచుకుంటూ ఇప్పుడు ప్రేయర్ టవర్ కట్టబడ్డది కదా, ఆ కట్టబడిన స్థలం దగ్గరే వేప చెట్టు ఉండేది. ఆ వేప చెట్టు కిందికి వెళ్ళి నిలువు మోకాలేసి 2 చేతులెత్తి ప్రార్థన చేసిన, ప్రభువా ఈ స్థలం నాకు ఇచ్చేసినందుకు వందనాలు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఇవ్వు యేసయ్యా, నో, నాకు ఇచ్చేసినందుకు వందనాలు యేసయ్యా. హల్లెలూయా. అద్భుతమైనటువంటి రీతిలో నేను వెళ్ళినాను. నాన్న దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అని చెప్పినాను. మరలా శరణాలయంలో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చాను. కొంచెం ప్రేయర్ పవర్ కావాలని. మీరు చూడొచ్చు, అందరూ నిలువు మోకాలేసి రౌండ్ ప్రేయర్ చేసి మోకరిస్తాం అక్కడ. ఇదే స్థలంలో యేసయ్య ఈ ల్యాండ్ మాకు ఇచ్చేసినందుకు వందనాలు. హల్లెలూయా. నిలువు మోకాలేసి ప్రార్థన చేసినాం. అద్భుతమైనటువంటి రీతిలో ఆ రేకుల షెడ్డు ఖాళీ చేయమన్నారు. 1 మంత్ టైం అడిగా నేను. నిలువు మోకాలేసి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే మా కన్నీళ్ళను చూశాడు దేవుడు. ఒక భార్య భర్తలను పంపించి దేవుడు మాకు ప్రేరేపణిస్తున్నాడని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ దంపతులు ఇద్దరు ఇది కొనిచ్చారు. ఇంత గొప్ప ప్రాంగణము. చిన్న రేకుల షెడ్డులో ఉన్నాం. చిన్న రేకుల షెడ్డులో ఉన్న మమ్ములను దేవుడు ఈ స్థితికి తీసుకురావడానికి గల కారణం ఏంటిదో తెలుసా? నేను గొప్ప వంశంలో పుట్టిన వాడిని కాదు, ఏ దిక్కు లేనోని నేను.
తల్లి తండ్రి లేని అనాథని నేను, ఏ దిక్కు లేని వాడని నేను, ఆకలికి అలమటించిన వాడను నేను. అలాంటి నన్ను ఈ ప్రాంగణం మొత్తం నా చేతికిచ్చి నువ్వు నడిపించు బిడ్డా నడేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. నువ్వు నడిపించు బిడ్డ, నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఎక్కడి నుంచి ధన్యత? ఎక్కడి నుంచి ధన్యత? దేవుని సేవకు మన హృదయం ఇస్తే ఆయన మన కొరకు తన హృదయాన్ని తెరుస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దేవుని సేవకు మన హృదయాన్ని ఇస్తే ఆయన హృదయాన్ని తెరుస్తాడు. చిన్న రేకుల షెడ్డులో ఉన్న మమ్ములను ఈ భవనంలోకి దేవుడు చేర్చాడు. గట్టిగా చప్పట్లు కూడా. చిన్న రేకుల షెడ్డు, చిన్న రేకుల షెడ్డులో నుంచి ఈ భవనంలోకి దేవుడు మమ్మల్ని చేర్చాడంటే కేవలం ఆయన కృప, ఆయన దయ, ఆయన దయ. ఎస్, ఎవరు నమ్మినా నమ్మకపోయినా హేమచంద్రపురం ప్రజలందరికీ తెలుసు, కారుకొండ రామవరం ప్రజలందరికీ తెలుసు, స్థానిక కొత్తగూడెంలో ఉన్న దైవ సేవకులందరికీ తెలుసు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది కథ కాదు, ఇది మా జీవితము. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు నేను చెబుతున్నానంటే దేవుని పరిచర్య చేస్తున్నాము కాబట్టే ఈ మందిరము, ఈ భవనాలు కట్టగలిగాం. లేకపోతే మాలో ఏ యోగ్యత లేదు. ఈ యోగ్యతనిచ్చింది ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయము చేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం చదివి సహాయం చేయగలరా? హల్లెలూయా, కృప కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మార్కు సువార్త 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన సాతాను చేత శోధింపబడుచు, ఆయన సాతాను చేత శోధింపబడుతున్నప్పుడు అరణ్యములో 40 దినములు, అరణ్యములో 40 దినములు అడవి మృగములతో నుండెను. మరియు దేవదూత ఆయనకు పరిచర్య చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్య చేస్తే యేసు ప్రభువుకు కూడా దేవుని దూత వచ్చి పరిచర్య చేస్తుంది. కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా చెప్పండి. సాతాను చేత ఆమేన్. సాతాను చేత శోధింపబడుచున్నప్పుడు అరణ్యములో 40 దినములు అడవి మృగాలతో కూడా ఉండిన సందర్భములో కుమారుడైన యేసుకు పరిచర్య చేసిన దేవదూతలు, కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవదూతలను దేవుడు పంపించాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. కృప కలుగునుగాక. ఎందుకు దేవదూతలను దేవుడు పంపించాడు? ఆయన చేసేది దేవుని పరిచర్య కాబట్టి. దేవుని పరిచర్య చేసే వాళ్ళను దేవుడు విడిచిపెట్టే దేవుడు కదా. కాకులతో బిర్యానీని పంపించే దేవుడు. కొట్టుగట్టిగా చెప్పలో. దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు ఈ గోడుగిడి జరపండి. దేవుని పరిచర్యలో ఉన్న వారికే సాతాను శోధిస్తూ ఉంటాడు. అమ్మా వినపడుతుందా తల్లులో? అని నేను కనబడట్లే, మీకు వాక్యం ఎట్లా అర్థమవుతుంది?
ముందుకొచ్చి కూర్చోగలరా యేసు నామంలో? దేవుని సేవకుని మాట విన్నవారిని కూడా దేవుడు దీవిస్తాడా? హల్లెలూయా. యేసు ప్రభువే శోధింపబడ్డాడు, సాతాను చేత శోధింపబడ్డాడని రాయబడింది ఈడ. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేనెంత? సాతానుతో శోధింపబడ్డాడే దేవుడే. ఈరోజు శోధింపబడుతున్నావేమో, పరీక్షింపబడుతున్నావేమో, నిందల పాలయ్యావేమో, అవమానాల పాలయ్యావేమో, రాసి పెట్టుకో, నీ కొరకు దేవుని దూతను దేవుడు పంపించబోతున్నాడు. కొట్టు. హల్లెలూయా. నీ కొరకు దేవుని దూతను దేవుడు పంపించబోతున్నాడు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావు? అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మస్కట్, దుబాయ్, అబుదాబి, ఎక్కడి నుంచి చూస్తున్నావో నీతోనే చెల్లి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు శోధింపబడుతున్నావేమో, నలిగిపోతున్నావేమో, నీలో నువ్వు కుమిలిపోతున్నావేమో. నీ నమ్మకత్వాన్ని ఎవరు చూసినా చూడకపోయినా నీ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఎవడు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూసినా వాడి జీవితాన్ని ఒక చూపు చూస్తాడు దేవుడు. ఆమేనను. అందుకని నేను పదే పదే చెప్పేది ఏంటంటే, మనుషులకు మన బాధను చెప్పుకోవద్దు. ఎవరికి చెప్పుకోవాలా? చెప్పుకోవాల్సిన వాళ్ళకి చెప్పుకోవాలా. నేను చాలామంది జీవితంలో గమనిస్తున్నా, వాళ్ళు ప్రేయర్ఫుల్గా ఉన్నంతసేపు వాళ్ళకేం ఆటంకాలు ఉండవు. ఎప్పుడైతే ప్రార్థన మర్చిపోతారో సాతాన్ గాడు వారి జీవితంలో పెత్తనం చేస్తూ ఉన్నాడు. నేను రియల్గా నమ్ముతున్నా ఇది. ఎవరి జీవితంలో కొంచెం ప్రేయర్ తక్కువైతుందో వారి జీవితంలో భయంకరమైనటువంటి శోధన. వారి జీవితంలో ప్రార్థన ఉంది అంటే రోజు బిర్యానీయే. యేసు నామంలో కొట్టు గట్టిగా చెప్పలో. ఏ బాధ ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. ఏరా చిన్న బాబు ప్రేయర్ చేసుకుంటున్నవారంటే, లేదన్నా ప్రేయర్ మర్చిపోయినా, చేయట్లే. నువ్వు ప్రేయర్ చేసినా చేయకపోయినా, ఏరా చరణం ప్రేయర్ చేసుకుంటున్నవారంటే, లేదు మర్చిపోయినా. మర్చిపోతే ఎవరికి నష్టం? మాకేమైనా నష్టం ఉందా? నువ్వు ప్రార్థన చేసుకుంటే నిన్ను దేవుడు లేవనెత్తుతాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ఆత్మీయ జీవితంలో అసలు ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కొట్టు గట్టిగా చెప్పలో. నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఎండిపోయిన చెట్టు వలె ఉండదు, ఆకులు రాలిపోతున్న చెట్టు వలె ఉండదు, నీటి కాలవల ఎర్రన నాటబడిన చెట్టు వలె ఉంటది. కొట్టు గట్టిగా చెప్పలో. అసలు నీటి కాలువ పక్కన ఉండే చెట్లు ఎట్లుంటది? పచ్చగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. నాకు పచ్చగొద్దు కాబట్టి, పచ్చగొద్దు ఎండిపోవాలా, నేను ఆకులు రాలిపోవాలా, శ్రమలు రావాలా, కష్టాలు రావాలా అనుకునేవారు మాకు ప్రార్థన వద్దు. మాకెందుకు? ఎప్పుడో మర్చిపోయినాం ప్రార్థన. హల్లెలూయా. నువ్వు మండితే నీ పక్కన వాళ్ళు మండాల. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. ఈ ప్రాంగణంలో నేను సేవకుడిగా ఉన్నాను, మీరు మండాలా, నన్ను కూడా మండించాలా. ఆమేనండి. డాడీ
కమాన్ డాడీ అనాలి మీరు. ఆమె హల్లెలూయా. డాడీ డాడీ శ్రీకాళహస్తి మండించి రావాలా డాడీ మీరు అనాలి. ఆమెనండి. హల్లెలూయా. శ్రీకాళహస్తి మండించి రండి. 29:30 ఉంది కదా, మండించి రండి. ఏం చేయాలా? మీరు ఇక్కడ ప్రార్థన చేస్తే ఈ మంట అక్కడ మండాల. ఆమెనండి. మీరు ఇక్కడ మండుతూ ప్రార్థన చేస్తే నా కారు చుట్టూ మొత్తం మంటలే ఉండాలా. ఏ లారీ ఓడు కానీ, ఏ బైక్ ఓడు కానీ, ఎవడైనా కానీ ఆ మంటను చూసి గడగడలాడాలా. కొట్టు గట్టిగా చెబుదాం హల్లెలూయా. అటువంటి పవర్ ఉండాలా. మన జీవితంలో ప్రార్థనకు సమయం ఇవ్వాలా. మీ రూమ్లో చిన్న బాబు నువ్వు ఒక్కడివే ఉన్నావు అనుకో, నీ ద్వారా అందరూ మండాలా. వాళ్ళతో నాకెందుకు డాడీ, నేను పోయి మామిడి చెట్లలో ప్రేయర్ చేసుకుంటా, లేకపోతే ప్రేయర్ టవర్ దగ్గర ప్రేయర్ చేసుకుంటా. నో, నువ్వు ఒక్కడివి చేసుకోవడం కాదు, వాళ్ళందరినీ తీసుకెళ్ళి ప్రేయర్ టవర్ దగ్గర ప్రార్థన చేపియాలా. ఆమెనండి. మౌనిక ప్రార్థన చేసుకున్నావా అంటే, యా చేసుకుంటున్నా, కానీ ఈరోజు చేసుకోలే. మండాలా. ఆమెనండి. మండాలా. ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు 40 రోజులు మండాడు, ఉపవాసంలో ఉన్నాడు, అయినా శోధింపబడుతున్నాడు. దేనికి? ఆయన దేవుడండి. ఎందుకు శోధింపబడుతున్నాడు? ఎందుకంటే ఆయన మనిషి రూపంలో పుట్టాడు కాబట్టి. కొట్టుగట్టిగా చెవలో హల్లెలూయా. మనిషి రూపంలో మనం ఉన్నాము కాబట్టి కొన్ని శోధనలు వస్తాయి. కానీ ఆ శోధనలను జయించడానికి నీ పక్కన వారికి నువ్వు సపోర్ట్ చేయాలి. ఏం చేయాలా? పక్కన వారికి సపోర్ట్ చేయాలి. నీ ప్రేయర్ సపోర్ట్ని ఇవ్వాలి. అప్పుడు ఈ పరిచర్య ఇలా లెగుస్తుంది. అంతే. కొట్టుగట్టిగా చెప్పడం. పరిచర్యలు డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలా? నమ్మకమైన వారు లెగాలి. పరిచర్య చేసేవారు లెగాలి. ఈరోజు నా టైటిల్ ఏంటి తెలుసా? దేవుని సేవకు నీ హృదయం సిద్ధమా? దేవుని సేవకు నీ హృదయం సిద్ధమా? ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని సేవ కొరకు నీ హృదయం సిద్ధముగా ఉంటే రా రా, భద్రాద్రి కొత్తగూడెం రా. నువ్వు చెల్లివి కావచ్చు, తమ్ముడివి కావచ్చు. కోత విస్తారముగా ఉంది, కోయివారు కొద్ది మందే ఉన్నారు. ఆమెనండి. ఆమెనండి. శోధింపబడినప్పుడు దేవుడు దేవదూతను పంపించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నువ్వు ప్రేయర్ టవర్ దగ్గర ప్రార్థన చేస్తే, వినండి, ₹1,00,00,000 మాట ఇది. మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లల చుట్టూ దేవదూతలను దేవుడు కాపలుంచుతాడు. ఆమెనండి. మీ మనవళ్ళ చుట్టూ దేవదూతల కాపుదల ఉంచుతాడు. మీ జీవితాలను ఎవరైతే పతనం చేయాలనుకుంటున్నారో వారి చుట్టూ కూడా దేవదూతలను ఉంచుతాడు. కొట్టుగట్టిగా చెబులో శోధింపబడుతున్నారా? శోధింపబడుతున్నారా? అన్న ఇంకా పిల్లలు లేరంటున్నారన్నా, అన్న ఇంకా ఉద్యోగం లేరంటున్నారన్నా, నిందలను సూటిపోటి మాటలతో గుచ్చుతున్నారన్నా, ఒక మాట చెప్తున్నాను, మన టైం కూడా రాబోతుంది. ఆమెనండి. మన టైం కూడా రాబోతుంది.
మన చుట్టూ కూడా దేవదూతలను దేవుడు ఉంచబోతున్నాడు. కొట్టుగట్టిగా చెబులో ఆమేనండి. ఈరోజు నీకెవరు లేరు అనుకుంటున్నావేమో, బాధపడుతున్నావేమో. ఈరోజు నీవు పొందిన నిందకు ప్రతిగా నా దేవుడు పూదండలను ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా. తారే నారే నరే నారే నారే నా తారే రే రారే రే రారే రే రో. నీవు పొందిన నిందకు ప్రతిగా. ఎవరి పాట రాసింది? మా అన్న శాలెం రాజన్న. ఆయనని ఇంకనూ దేవుడు దీవించునుగాక. ఆమేనండి. చాలా గొప్ప దైవ సేవకుడు అండి శాలెం రాజు గారు. ఆమేనండి. చాలా గొప్ప దైవ సేవకులు. నాకంటే చాలా ఇష్టం నాకు శాలెం రాజయ్య గారు అంటే. ఆమేన్. నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండ. ఇదే పరిచర్య అంటే. పరిచర్య అంటే ఇదే. పరిగెత్తాల పరిచర్య. హల్లెలూయా. నారే నారే నరే నారే నారే నా నారే రే రారే రే రారే రే రే నారే నారే నరే నారే నారే నా. నీవు పొందిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు కొట్టాలా. విడుదల సమీపించెను, నీకు వెలుగు దయించెను. చెమ్మగిల్లి కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగెదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలు చిన్న కష్టాల బాటలోన సాగదు పయనం. విడుదల సమీపించెను, విడుదల సమీపించెను, నాకు వెలుగు ఉదయించెను. తార నార నర నారరా తార నార నర నారరా. ఆ ఆ ఓ ఈరోజు ఏడుస్తున్నావు, నిందలతో ఉన్నా. ఏంటి నా జీవితం, ఏంటి నా పిల్లల పరిస్థితి అని ఏడుస్తున్నావేమో. అనుభవించిలాలేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. అక్కరలోన ఉన్న వారికి నీవే మేలు చేసేవులే.
అనుభవించిన లేమి బాధలు ఇకపై ఉండవులే. అక్కరలో నా ఉన్న వారికి నీవే మేలు చేసేవులే. అనుభవించిన లేమి బాధలు ఇకపై నీకు ఉండవులే. మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందేవులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. తారే నారే నారే నారేరా, తారే నారే నారే నారేరా. హల్లెలూయా. నువ్వెన్ని నిందలైతే పడుతున్నావా, ఆ నిందకు ప్రతిగా దేవుడు పూదండలని ఇవ్వబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పళ్ళు, కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనం చదువునన్నా. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అలా అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేము దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఈ పరిచర్య పొందినందున, ఈ పరిచర్య అనగా దేవుని పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని పరిచర్య చేస్తున్నాం కాబట్టి మనకు భయం ఉండదు. చెప్పండి గట్టిగా. దేవుని పరిచర్య చేస్తున్నాం కాబట్టి మనకు భయము లేదు. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. దేవుని పరిచర్య చేస్తున్న వారికి ధైర్యం ఉంటుంది. దేవుని పరిచర్య కొరకు హృదయాన్ని తెరిచిన వారికి ధైర్యం ఉంటుంది. ఈరోజు నా టైటిల్ అదే, దేవుని సేవకుని హృదయం సిద్ధమా? అయితే ఆయన నీ కొరకు ఆయన హృదయాన్ని తెరవబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 24వ వచనం. 20వ అధ్యాయం 24వ వచనం చదువునాను. అయితే
దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. ఇదిగో హల్లెలూయా హల్లెలూయా. సగర్వముగా పలికిన పౌలు దేవుని కృప సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదని సగర్వముగా పలుకుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హలో, ఈరోజు నా చెల్లివి కావచ్చు, తమ్ముడివి కావచ్చు, ఎవరివైనా కావచ్చు, పలకగలవా దేవుని కొరకు, ఆయన పరిచర్య కొరకు? నేను ఎంచబడ్డాను, ఆయన పరిచర్య నాకు ప్రియమైనదిగా నేను ఎన్నుకుంటున్నానని అపోస్తుడైనటువంటి పౌలు ఎంచుకున్నటువంటి రీతిగా పరిచర్యను నువ్వు ఎన్నుకోగలవా? బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకిక మేలే అని తీర్మానము తీసుకున్న ఒక అపోస్తుడైనటువంటి పౌలు మనకొక మాదిరిగా మారాలి. హల్లెలూయా. ఈ స్క్రీన్ మీద చూస్తున్న పౌలు వలె మనకొక మాదిరి ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ పౌలు వలె ఆయన ఏ విధంగా అయితే పత్రికలు రాశాడో నీ ద్వారా కూడా దేవుడు పత్రికలు రాపించబోతున్నాడు. నీ ద్వారా కూడా పాటలు రాపించబోతున్నాడు. నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. నీ ద్వారా కూడా దేవుడు సూచక్రియలు చేయబోతున్నాడు. నిన్ను లేవనెత్తబోతున్నాడు. అపోస్తుడైనటువంటి పౌలును లేవనెత్తిన దేవుడు ఈ లైవ్ లో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. స్తుతులయా, పరిచర్యను లేపబోతున్నాడు ఆయన. ఇదిగో నిన్ను దర్శించబోతున్నాడు. ఈ లైవ్ లో నుంచి నిన్ను దర్శించబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. అపోస్తుడైనటువంటి పౌలును లేవనెత్తిన దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 7వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిన ఏసన్న గారు కొన్ని వందల పాటలు రాయగలిగిందే. ఎంతో కొంత చదువుకున్నావు, నువ్వు రాయలేవా పాటలో? ఆమేన్. పెట్టు, పెన్ను పేపర్ పెట్టు, ఉపవాసం ఉండు, కన్నీరు గార్చి. ఆమేన్ అనండి. ఆమేన్. నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్ అని. ఆమేన్. రాయ్, రాగం పట్టు, రాయ్, దేవుడు రాపిస్తాడు. నీ పరిచర్యను తుదముట్టించుటేనా తారెనారే నీ సన్నిధిలో నారే 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 లరే లరే లారే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా, ఎవరి ధన్యత? ఎవరి ధన్యత? మన ధన్యత. ఆయన కోసం బ్రతికే ధన్యత. ఆమేనండి. కష్టాలు ఎవరికి వస్తాయి తెలుసా? ఎక్కువ
దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళకే ఆయన గట్టిగా వాడుకునే ముందు గట్టిగా శ్రమలు ఇస్తాడో. ఈ మాటలు అర్థమయ్యే వాళ్ళకి అర్థం కావాలా? ఆమేనండి. ఈరోజు శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి అంటే ఏంటి? ఉన్నావు, ప్రణాళికలో ఉన్నావు. ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో చెల్లి, తమ్ముడు, ఉన్నావు, దేవుని ప్రణాళికలో ఉన్నావు. నీ పరిచర్యను ఇంతసేపా, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరే నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో యేసయ్యా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని పాడాలి, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. నీలో నేనుండితే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. నీలో నేనుండుటే నాలో నీ ఉండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో యేసయ్యా. ఏమని వివరింతునో. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. తరే నరే నారే రే. ఈ పాట యేసన్న గారు ఎందుకు రాశారు తెలుసా? నువ్వు సేవకు నడిపించడం కోసం, నువ్వు సేవకు నడిపించడం కోసం, నువ్వు సేవకు నడిపించడం కోసం. ఆమేన్. చెల్లి, తమ్ముడా, ఈ పాటలు ఎందుకు రాశారు తెలుసా? రండి పరిచర్య. ఆమేన్, ఆమేన్. రందిలో ఉన్నప్పుడు వినాల పాట. మనల్ని ఎవరైనా అనరాని మాటలు అన్నప్పుడు మంచిగా పాట పెట్టుకోవాలా. లారే 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 రే. ఆమేనండి. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ఏంటిది ఆనందం? నా యేసులో ఆనందం. ఆమేన్. నిందలు వస్తున్నాయంటే ఆనందపడాలా? ఆమేనండి. ఆమేన్. నువ్వు ఎక్కువ మండడానికి చల్లారిపోయినప్పుడల్లా శ్రమ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు మండుతా ఉంటే శ్రమ నీ దగ్గరికి రావడానికి వణుకు పుడుతుంది. కొట్టు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శ్రమ రావడానికి వణుకు పుట్టాలా. నువ్వు పోయినప్పుడే శ్రమలు అటాక్ అవుతాయి. రాసి పెట్టుకో. ఈరోజు దేవుని పరిచర్య కొనక నీ హృదయాన్ని తెరిస్తే ఆయన నీ కొరకు హృదయాన్ని తెరవబోతున్నాడు. ఆమేన్. ఈరోజు అడుగుతున్న దేవుని కొరకు నీ హృదయము, దేవుని పరిచర్య కొరకు నీ హృదయము సిద్ధమా? అయితే పరిగెత్తుకుంటూ రా. గొప్ప పరిచర్య నువ్వు చేయబోతున్నావు. కొట్టు గట్టిగా చెబులు. ఆమేన్. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధులకు అక్కర్లకు సహాయము కలుగజేయుట మాత్రము. ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధులకు అక్కరకు సహాయము కలుగజేయుట మాత్రము కాకుండా, పరిశుద్ధులకు అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రము కాకుండా, అనేకులు దేవుని చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా, అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధులకు అక్కరలకు సహాయము కలగజేయుట మాత్రము కాకుండా, అనేకులు దేవుని చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కృప విస్తరించబడాలి అంటే మనం పరిశుద్ధుల యందు పరిచర్య చేయాలి. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. మనం ఎంత పరిచర్య చేస్తే అంత దీవెన. డాడీ ఏంటి ఊకే నా వెనకాలే పడుతున్నాడా? అందరు నన్నట్లే నన్నే అంటున్నాడు ఏంటి? ఎంత చేసినా చేయట్లేదు అంటారేందే? నేను చెయ్యండి డాడీ. మీరు ఎంత చేసినా నేను చేయట్లేదు అంటున్నారు. నేను చెయ్యను, కానీ నువ్వు చెయ్యి. కృపాధికము నీ మీదకి రిలీజ్ అవుతుంది. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. హల్లెలూయా. కృపాధికం. మమ్మీ కూడా కొన్నిసార్లు అనుకుంటుంది, నేను ఇంత చేసినా డాడీ అంత సాటిస్ఫై అవ్వట్లేదు, ఇంకెంత చేయాలి అంటే ఇంకా చేయాలి. ఆమెనండి, ఇంకా చేయాలి. ఇంకా ఏం చేయాలా? చేయాలి. అక్కడ కూర్చున్నప్పుడే నిద్ర వస్తుంది, బయట కూర్చున్నప్పుడు ఏం రాదు. ఏంటిది అది? పరిచర్య పట్ల హృదయము తెరవబడకపోతే నిద్రకు ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. దేవుని పరిచర్యకు హృదయాన్ని తెరిచిన వారికి నిద్ర చచ్చిపోతుంది. కొట్టు గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా. 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 నైట్ ఒక్కడే కూర్చుంటా ప్రేయర్ టవర్ ముందు. ఏం చేస్తే బాగుంటుంది, ఇంకేం చేస్తే బాగుంటుంది, రేపు మార్నింగ్ ఎలా చేస్తే బాగుంటుంది, ఏంటి? నిద్ర పట్టదో. ఏదైనా సాధించాలంటే నిద్రకు తట్టుకోవాలా, తిండికి తట్టుకోవాలా. ఏదైనా సాధించాలంటే నిద్ర తట్టుకోవాలి, తిండి తట్టుకోవాలి. యేసన్న గారు నిద్రకు తట్టుకున్నారు, తిండికి తట్టుకున్నారు. యేసు ప్రభు గారు నిద్రకు తట్టుకున్నారు, తిండికి తట్టుకున్నారు. ఈరోజు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిద్రకు తట్టుకున్నారు, తిండికి తట్టుకున్నారు కాబట్టి చరిత్ర సృష్టించారు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని సేవకు మా హృదయాలను సిద్ధము చేసినాం.
దేవుని సేవకు వచ్చినప్పుడు, హలో తమ్ముడు చెల్లి, మన హృదయాలను తెలిసినప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి. చిన్న నింద రాగానే వెళ్ళిపోతాను నన్నయ్య, బాయ్ బాయ్, వెళ్ళిపోతానక్క, బాయ్ బాయ్. ఈ బాయ్ బాయ్ బ్యాచ్ దేవుని పరిచర్య చేయలేరు. తీసుకెళ్లి మండు చుట్టూ అగ్నిగుండంలో పడేసిన నిలబడతారు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. తీసుకెళ్లి సింహపు బోనులో వేసిన నిలబడతారా? ఆమేనను. హలో, యోసేపును తీసుకెళ్లి సెంట్రల్ జైల్లో పడేసిన నిలబడ్డాడు. కొట్టు కొట్టు కొట్టు. యోనా పారిపోయాడా? ఎక్కడికి? దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? అమ్మో, వాక్యం బాగా తెలుసు మీ అందరికీ. నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించరా బాబు అంటే, నేను తర్షీస్కి వెళ్ళిపోతా అంటే కుదురుతుందా? కుదరదు. ఆయన మాటలు చేపలు విన్నాయి. ఆమేనండి, ఆమేన్. నేను వెళ్ళిపోతా అంట. నువ్వు వెళ్ళే బస్సు యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఎవరికేం కాదు. నువ్వు వెళ్ళే బస్సుకి ఏమవుతుంది? కాదురా, పంచర్ అవుతుంది, కానీ ఎవరికేం కాదు. చేపతో దేవుడు మాట్లాడే, ఏయ్ చేప, యోనాను మింగేసాయి, అక్కడ పడేసాయి. నువ్వు ఎంత పారిపోవాలని చూసినా ముక్కు పిండి తీసుకొస్తాడు ఆయన. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి ఇన్ని రోజుల నుంచి ఈ మందిరంలో నువ్వు ఉన్నావు. ఆమేన్, ఆమేన్ అను. ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి ఈ మందిరంలో కూర్చున్నావు. ఆమేన్. ఈ మందిరంలో కూర్చున్నావు, ఈ మందిరంలో కూర్చున్నావు, ఈ మందిరంలో ఉన్నావు. ఆయన ప్రణాళిక బహుబలంగా ఉంది. చెవిగల వారు ఆత్మ చెప్పుచున్న మాట వినుదురుగాక. ఆమేన్. ఆయన ప్రణాళికలో లేకపోతే ఈరోజు మనం ఉండలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగునుగాక. ఆమేన్.